అయ్యప్ప భక్తులందరూ కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కూడా చేసిన ధర్నాలో అయ్యప్ప భక్తులందరినీ అరెస్ట్ చేశారు. అసలు ఈ పోలీసు వాళ్ళ జనం ఎందుకు ఎంతగా పెరిగింది అనుకుంటున్నారు మీరు? వాస్తవంగా ఒక సనాతన సాంప్రదాయ ప్రకారం కానీ లేకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం కానీ మనకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం మనం శవమాలు వేసుకున్నప్పుడు సేవింగ్ చేసుకోకపోవడం, తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం ఒక కండవాన్న గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఒక కండవా మాల మాత్రం కంపల్సరీ ఉంటుంది. కండవాన వేసుకుని బొట్టు పెట్టుకుని సేవింగ్ చేసుకోకుండా ఉండే సాంప్రదాయం మనకుంది. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఉండడానికి కుదరదు. ప్రతి ఒక్కరూ కూడా క్లీన్ సేవ్తోనే షార్ట్ కటింగ్తో ఉండాలని చెప్పేసి ప్రపోజల్ ఏదో పెట్టుకున్నారు అంటున్నారు. అది మాత్రం చాలా అన్యాయం. నేను ఎందుకంటున్నానంటే అన్యాయం అని, ఇంతమంది సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కొంతమంది ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయి. వీళ్ళెవరికి లేని నిబంధనలు హిందువులకి ఎందుకు? కావాలని ఇష్టానుసారంగా హిందూ దేశంలో హిందువులను అనగదొక్కడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని తీవ్రంగా అయ్యప్ప స్వాములు ధర్నా చేస్తుంటే వారిని నిలువరించడం కూడా చాలా తప్పు. మనకు సాంప్రదాయాలు ఉన్నాయి, సనాతన సాంప్రదాయాలు ఉన్నాయి, మనకు కట్టుబాట్లు ఉన్నాయి. ఈ కట్టుబాట్ల ప్రకారం, ఈ సాంప్రదాయాల ప్రకారం మన దైవ జ్ఞానంలో ఉన్నప్పుడు, దైవ పూజలో ఉన్నప్పుడు మనము మన జాగ్రత్తని, మన నిబంధనల్ని మనం పెట్టుకుని మనం ఉన్నప్పుడు దాన్ని నియంత్రించే ఒక అధికారం ఏ ఒక్కరికి లేదండి. ముస్లిం గడ్డం తీసామంటే గీస్తున్నాడా? చిక్కోడమ్మో సిక్కులమ్మో తీసేయండి అంటే తలపాకు తీసేసి గడ్డం తీసేసుకోండి నేను ఊరుకుంటాడా? కాబట్టి నేనేమంటానంటే ఏదేమైనా హిందూ సాంప్రదాయాలను అణగదొక్కాలని చెప్పి డిపార్ట్మెంట్లు చూడటం కరెక్ట్ కాదు. ఇది చాలా తీవ్రమైన గొడవగా మారి మళ్ళీ అల్లకల్లోలమై మళ్ళీ పోలీసు ఇబ్బందులు పడేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక వెసులుబాటు కల్పించాలి. 40 రోజులు స్వామిమాలేసి ఆయన నిష్ఠతో నియమాలతో పూజ చేసుకుంటున్న కార్యక్రమంలో నువ్వు గడ్డంగి, నువ్వు బొట్టు పెట్టకు, నువ్వు బట్టలేయకు, ఏంటి సాంప్రదాయం? ఇలాగ ఇష్టానుసారంగా హిందువులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు ఎవరు కూడా. అది ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా కల్పించాలి. ఇష్టానుసారం ఏదో హిందువులకి కొన్ని పండుగలు మన హిందువుల పండుగలు వస్తే మళ్ళీ పర్మిషన్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఏదో విపరీత ధోరణికి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వాలు. అదే మనం చూసుకుంటే కనుక మొన్న హైదరాబాద్ వినాయక చవితి అప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మసీదుల దగ్గర ఉన్నప్పుడు కనుక ఖచ్చితంగా సౌండ్లు తగ్గించుకొని వెళ్ళాలని చెప్పి కూడా సర్క్యులర్ వచ్చారు. ఎందుకు తగ్గించాలంటే మరి వాళ్ళు అంటే ఎందుకు తగ్గించాలి? సౌండ్లు ఎందుకు తగ్గించాలి? మసీదు దగ్గర నుంచి వెళ్తుంటే సౌండ్ ఎందుకు ఆఫ్ చేయాలి? అంటే మరి తెల్లవారు వాళ్ళమ్మ పూజలు చేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఇవి పెట్టేసి చేసేసుకోవచ్చా? మనం మాత్రం తెల్లవారుజామున 5 గంటలకేమో అది దేవుడి గీతాలు పెట్టుకోకూడదా? మనం ఏదన్నా ర్యాలీ తీస్తున్నప్పుడేమో మసీదు కనపడితే ఆపేయాలా? 100 మసీదులు తిరిగేస్తున్నారు. ఇంకా ర్యాలీలు తీసుకోవడం మనం ఆపేసి ఆ మసీదులకి వాళ్ళకే పర్మిషన్ ఇస్తే పోతుంది. ఇంక హిందువులకి ఎందుకు అధికారాలు, అవకాశాలు? కాబట్టి లాఠీ చార్జ్ కూడా జరిగింది ఈరోజు అక్కడ. అదే ఈరోజు కొంతమంది స్వామి లాఠీ చార్జ్ చేస్తే దాంతోపాటు అరెస్ట్ కూడా చేశారు. అసలు వీళ్ళకి ఎంత ధైర్యం ఎందుకు వస్తుందంటే ఈ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ మొన్న ఒక సీటు గెలవంగానే ఇంకా మనమే రాజులం అనుకుంటున్నా ఏంటి? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నేను చెప్తున్నా నేను, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నిజమైన అర్థమవుతుందా? ఏదో ఒక సీటు గెలిచామనో లేకపోతే అధికారం వచ్చిందనో కళ్ళు కనపడకుండా ఉంటే వాళ్ళకి తగిన గుణపడం తప్పనిసరిగా కాలమే చెప్తుంది సమాధానం. ఏమంటానంటే ఇంత వెసులుబాటు కల్పించకుండా ఈ వెసులుబాటు కల్పించకూడదని వాళ్ళ చట్టాల్లో ఏమన్నా ఉన్నాయా? ఆ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? అదే నిబంధనలు ఉంటే